నమస్తే, వెల్కమ్ టు T99 న్యూస్ స్పెషల్ స్టోరీ. కింగ్ నాగార్జున తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ వివాహాన్ని జరిపించారు. జైనబ్ లబ్జీతో జరిగిన ఈ వివాహం హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లోనే జరిగింది. అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న రిసెప్షన్ కు మాత్రం సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా పాల్గొనబోతున్నారు. వివాహానికి చిరంజీవి కుటుంబం, రాజమౌళి తన్యుడు కార్తికేయ, ప్రశాంత్ నీల్, శర్వానంద్ తదితరులు హాజరయ్యారు. వివాహంతో పాటు రిసెప్షన్ కు రావాలంటూ నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించారు. చంద్రబాబును పిలిచి పవన్ ను పిలవలేదు. అయితే అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ను మాత్రం ఆహ్వానించలేదు. నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్య స్వల్ప విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కుటుంబంతో నాగార్జునకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ తో విభేదాలు ఉండాల్సిన అవసరం లేదని అక్కినేని అభిమానులు అంటున్నారు. సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆహ్వానించలేదని పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జున అమరావతికి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ లేరని, ఓజీ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లారని అంటున్నారు. నాగార్జునకు జగన్ ఆప్తమిత్రుడైతే జగన్ కు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి. ఈ కోణంలోనే నాగార్జున పవన్ ను ఆహ్వానించలేదని మరికొందరు అంటున్నారు. అయితే రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదని, నాగార్జున వైసీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబును ఆహ్వానించారని, కాబట్టి పవన్ అందుబాటులో లేకపోవడం వల్లే నాగార్జున పిలవలేకపోయారంటున్నారు. అయితే వాస్తవం ఏమిటనేది వారికే తెలియాలి. కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయాల ప్రకారం అయితే నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్య చిన్న గ్యాప్ ఉందంటున్నారు. ఒకవేళ గ్యాప్ ఉంటే చిరంజీవి దాన్ని సరిచేయవచ్చు కదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.